అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముక్కల పచ్చడి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైనీ సీజన్లో చినుకులు అలా పడుతుంటే ఇలా దోసకాయ పచ్చడి వేసుకొని అన్నం తింటుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక 10-15 వరకు పచ్చిమిరపకాయలు, ఒక్కటంటే ఒకటి టమాటా. పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేసి పెట్టుకోవాలి, టమాటా ఒకటి కట్ చేసుకోవాలి. అలాగే దోసకాయ ఒక 1/2 కేజీ తీసుకున్నానండి, వాటిని కూడా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూను నువ్వులు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, కొద్దిగా చింతపండు అండి, 1 నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 1/4 స్పూను పసుపు, ఉప్పు రుచికి తగినంత. అలాగే పోపు కోసము శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఇవి తాలింపు కోసం అండి. ఇవి మనకి మెయిన్గా కావాల్సినవి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేయించేసుకోవాలి. పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేసి వేయించుకోవటం వల్ల పైకి చిట్లవండి, పేలవు అన్నమాట ముందు. అందుకని సగానికి కట్ చేసి వేయించుకోవాలి ఎప్పుడు వేసుకున్నా. ఇవి చక్కగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు దీంట్లోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. 1 టమాటా అయితే సరిపోతుందండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుందాము ఒక 2 నిమిషాల పాటు. మూత పెట్టడం వల్ల కొంచెం ఆవిరికి త్వరగా ఉడికిపోతాయండి టమాటాలు. ఇప్పుడు చింతపండు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత కలుపుకుందాము. చూసారా, చక్కగా మగ్గిపోయినాయి టమాటాలు, పచ్చిమిరపకాయలు. ఇక ఇవి పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట, చల్లారనిద్దాము. ఇప్పుడు ఇదే స్టవ్ మీద చిన్నది కళాయి పెట్టుకొని ఫ్రై ప్యాను, దీంట్లో పల్లీలు, నువ్వులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి కూడా చక్కగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. చూసారు కదండి, ఇవి కూడా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా కాసేపు చల్లారనిద్దాము. తర్వాత రోల్ తీసుకొని శుభ్రంగా తుడుచుకున్న తర్వాత దీంట్లో ముందుగా పల్లీలు, నువ్వులు వేసి దంచుకోవాలండి. ఇది పొడిగా అయిపోయినాక, అలా పొడి అయ్యాక ఈ పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే ముందే వేసేసుకుంటే ఇవి నలగవన్నమాట, పప్పుల్లాగా తగులుతుంటాయి. అలాగంటే కొద్దిగా ఇవి పొడి చేసుకున్న తర్వాత మనము పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు అది పొడిగా అయిపోయింది కదండి చక్కగా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు కూడా వేసేసుకొని వీటిని కూడా మెత్తగా చేసుకుందాము. మిక్సీలో అయినా సరే సేమ్ ప్రొసీజర్ అండి. రోలు ఉంటే పర్వాలేదు, లేదంటే మిక్సీలో అయినా సేమ్ ప్రాసెస్ అన్నమాట. దీంట్లో ఇప్పుడు కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లి రబ్బలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసేసుకొని దంచుకోవాలి. ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట రోట్లో. ఇప్పుడు అలాగే పసుపు, ఉప్పు కూడా రుచికి తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. నాకు 1 స్పూన్నర వరకు అయితే సరిపోయింది. పచ్చిమిరపకాయలు కూడా కారానికి తగ్గట్టుగా తీసుకోండి. కారం ఉన్నాయా లేదా అనేది చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకుంటే సరిపోయిందండి నాకు, కారం తినేదాన్ని బట్టి అనమాట. ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి. మరీ మెత్తగా చేసుకోవద్దండి, అలా కచ్చా పచ్చగా మధ్యలో అడుక్కి పైకి కలుపుకుంటూ ముక్కల్ని కొద్దిగా దంచుకుంటూ చక్కగా రుబ్బుకోవాలన్నమాట. రోటి పచ్చళ్ళు ఎలా అయినా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రోలు ఉంటే మ్యాక్సిమం రోట్లోనే చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదు అని అనుకున్నప్పుడు మిక్సీలో అయినా సేమ్ ప్రాసెస్, చాలా తక్కువ ప్రాసెస్ ఉంటుందన్నమాట పచ్చడికి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.
అంతే అండి, చూసారా చాలా కచ్చా పచ్చగా అయిపోయినాయి ముక్కలు కూడా. దోసకాయ నీరు వస్తుంది కదండి, అంత పలుచగా అయిపోద్ది అనమాట. ఇప్పుడు చూసారు కదండి, కచ్చపచ్చగా దంచేసుకున్నాము. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసేసుకుందాము. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చడికి తాలింపు వేసేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని అదే పాండీలో ఇంకో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఉన్నాయి కదండి, అవి వేయించేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం వేగాక ఎండుమిరపకాయలు, కరివేపాకు అవి కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని దీంట్లో ఇప్పుడు మనం దంచుకున్న పచ్చడి వేసేసి కలుపుకుంటే మన ఎంతో టేస్టీ దోసకాయ రోటి పచ్చడి రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.